హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ వాల్యూడ్ ఎపిస్టెమిక్స్ కంపెనీ నుంచి జస్ట్ ఫ్యూ అవర్స్ ఎగో అయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. గైస్ వన్స్ మీరు ఇక నోటిఫికేషన్కి సెలెక్ట్ అయ్యారంటే 4 months ఇక కంపెనీ వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మనకు 21,600 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు 7 lakh per annum శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. గైస్ చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు, తక్కువ క్వాలిఫికేషన్స్తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు వాల్యూడ్ ఎపిస్టెమిక్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి జస్ట్ ఫ్యూ అవర్స్ అయితే ఇక నోటిఫికేషన్ అయితే మనకు పోస్ట్ చేయడం జరిగింది. సో మాక్సిమం వీడియో చూసినట్టునే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. గైస్ ఇక కంపెనీ వచ్చేసి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను రిక్రూట్ చేసుకోవడం కోసం ఇక నోటిఫికేషన్ అయితే మనకు అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఇక చూడండి రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా ఓకే అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో మీరు హ్యాపీగా పర్మనెంట్గా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్ ఇక చూడండి అండర్ గ్రాడ్యుయేట్స్ హూ వుడ్ బి ప్రిఫర్ టు హ్యావ్ ఏ లాంగ్ టర్మ్ కెరీర్ ఇన్ సేల్స్ ఆర్ బిజినెస్ మేనేజ్మెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండర్ గ్రాడ్యుయేట్స్ అంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. సో ఇంటర్ అండ్ అలాగే డిప్లొమో ఎనీ డిగ్రీ ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇది వచ్చేసి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. సో ఇమ్మీడియట్గా జాయిన్ అయ్యే వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే మాకు జాబ్ త్వరగా కావాలనుకుంటారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మనకు సెలక్షన్ ప్రాసెస్ కూడా చాలా తొందరగా కండక్ట్ చేసి ఉంటే అవకాశం అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వన్స్ బ్రేక్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత వర్క్ వచ్చేసి ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో వన్స్ బ్రేక్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు 100% 4 months ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. సో ఈ యొక్క 4 months ట్రైనింగ్ ఇస్తారు కదా. సో డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీకు 21,000 per month శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఓన్లీ ఫ్రెషర్ క్యాండిడేట్స్కి అనమాట. అంటే స్టార్టింగ్ శాలరీనే మీకు డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్లో కూడా 21,000 per month శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు 7 lakh per annum శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మీకు స్టార్టింగ్ శాలరీనే 40,000 per month శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గెస్ట్ చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి జాబ్కి అయితే తీసుకుంటున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఫ్రెషర్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 25th January 2024 లోపు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. వన్స్ ఇక డేట్ అయిపోయిందంటే సో లింక్ అయితే ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి ఇవి ప్రైవేట్ జాబ్స్ కాబట్టి సో ఎప్పుడు లింక్స్ ఎక్స్పైర్ అయిపోతాయో తెలియదు కాబట్టి సో మ్యాక్సిమం వీడియో చూస్తూ వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక కంపెనీ గురించి కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక కంపెనీ ఏంటంటే సో స్టూడెంట్స్కి అయితే వీళ్ళు ఆన్లైన్ అడ్మిషన్స్కి సంబంధించి ట్రైనింగ్ సంబంధించి వీళ్ళు సో అంటే డేటా సైన్స్కి సంబంధించి కౌన్సిలింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. గైస్ 100% జెన్యూన్ ప్లాట్ఫామ్ ఇది. ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ అనమాట. ఆన్లైన్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీకి సంబంధించి స్టూడెంట్స్కి అయితే వీళ్ళు సో ట్రైనింగ్ కౌన్సిలింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఈ యొక్క ప్లాట్ఫామ్లో మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ అబౌట్ ది జాబ్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే సో కస్టమర్స్ని వచ్చేసి మీరు ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా అలాగే వీడియో కాల్స్ ద్వారా వాట్సాప్ చాట్ ద్వారా అయితే మీరు ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇంటరాక్ట్ అయ్యి కస్టమర్స్ ఏదైతే అంటే న్యూ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో ఇక కస్టమర్స్ని మీరు ఐడెంటిఫై చేసేసి ఇక కంపెనీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ గురించి అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే దీంతో పాటు చూడండి వర్క్ అండ్ అండర్స్టాండింగ్ ఎగ్జిస్టింగ్ ప్రాస్పెక్టివ్ కస్టమర్స్ బిజినెస్ వర్క్ ఫ్లో అండ్ పొజిషన్ అప్రోప్రియేట్ సొల్యూషన్స్ ఫర్ కస్టమర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి ఈ యొక్క బిజినెస్ వర్క్ ఫ్లో ఏదైతే ఉంటుందంటే ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. సో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కస్టమర్స్కి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఇక పొజిషన్కి సంబంధించి సో మీరైతే ఇక ఇష్యూస్ని రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళకి ప్రాపర్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే దీంతో పాటు వర్క్ అండ్ ఐడెంటిఫైయింగ్ న్యూ సర్వీసెస్ ఆపర్చునిటీస్ టు మీట్ మార్కెట్ డిమాండ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఓవరాల్గా మీరైతే
కస్టమర్స్ని ఓవర్ ది ఫోన్ కాల్స్ అలాగే వీడియో కాల్స్ ద్వారా అండ్ అలాగే వాట్సాప్ చాట్స్ ద్వారా ఇంటరాక్ట్ అవుతూ కమ్యూనికేట్ అవుతూ కస్టమర్స్తో సో వాళ్ళకి ఒక కంపెనీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది సేల్స్ జాబ్ అనమాట. సో మీకు సేల్స్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు 4 months ఇక కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇంటర్న్షిప్ ఆర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ సేల్స్ ఆర్ బిజినెస్ డెవలప్మెంట్ ప్రిఫర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఏమైనా ఇక ఇంటర్న్షిప్కి సంబంధించి కావచ్చు లేదంటే సేల్స్ ఆర్ బిజినెస్ డెవలప్మెంట్లో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. బట్ మ్యాండేట్ అయితే కాదు కాబట్టి ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్ అప్లై చేసుకుంటే సో మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటే స్కిల్స్ వచ్చేసి ఇంగ్లీష్ అయితే మీకు ప్రొఫిషియన్స్గా మాట్లాడడం అయితే వచ్చి ఉండాలన్నమాట. అలాగే మార్కెటింగ్ సంబంధించి సేల్స్కి సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలి. సో ఇక స్కిల్స్ కనుక ఉన్నట్టయితే మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 20 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారనమాట. సో వేకెన్సీస్ అయితే తక్కువగా ఉన్నాయి. నోటిఫికేషన్ అయితే జస్ట్ ఫ్యూ హవర్స్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి సో మ్యాక్సిమం వీడియో చూసి వెంటనే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు ajsjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇలా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే అప్లై నవ్వనుంది కదా, ఇక్కడ ఈ యొక్క అప్లై నవ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీరు ఫస్ట్ టైం ఇంటెన్షియల్ వెబ్సైట్లో జాబ్స్ కనుక అప్లై చేసుకుంటున్నట్టయితే సో ఫస్ట్ అయితే మీరు సైన్ అప్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. మీ యొక్క పాస్వర్డ్, ఈమెయిల్ అండ్ అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ అలాగే సో మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చేసి మీరు లాగిన్ డీటెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మీరు లాగిన్ డీటెయిల్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇక అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో అందులో చాలా బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటాయి అనమాట. మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎక్స్పెన్స్ డీటెయిల్స్ అలాగే మీ యొక్క స్కిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసేసేయండి. స్కిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక రెజ్యూమ్ లాగా అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఆ యొక్క రెజ్యూమ్ అయితే మీరు 1-2 సార్లు క్లియర్గా చెక్ చేసుకోండి. సో ఏమైనా డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే అప్డేట్ చేసుకోవచ్చు. సో మనకు పెన్సిల్ సింబల్ ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసేసి మీరు డీటెయిల్స్ అన్ని కూడా అప్డేట్ చేసుకోవచ్చు. వన్స్ డీటెయిల్స్ అన్ని ఓకే అనుకుంటే మీరు ప్రొసీడ్ టు అప్లికేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో ఇక కంపెనీ వాళ్ళు అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ కవర్ లెటర్ ఉంటే పెట్టండి, లేదంటే సో అంటే మీ యొక్క అబౌట్ గురించి అయితే బ్రీఫ్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది కవర్ లెటర్. అలాగే యువర్ అవైలబిలిటీ అయితే అడుగుతున్నారు. ఎస్ ఐఎమ్ అవైలబుల్ టు జాయిన్ ఇమీడియట్లీ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ యొక్క రెజ్యూమ్ని అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు ఆల్రెడీ కస్టమ్ రెజ్యూమ్ని కనుక అప్లోడ్ చేస్తున్నట్టయితే సో అది ఆప్షనల్ అనమాట. సో మీరు రెజ్యూమ్ని ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ సో అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేస్తుంటారు కాబట్టి ఇక్కడ రెజ్యూమ్ మీరు అప్లోడ్ చేయకపోయినా ప్రాబ్లం అయితే ఉండదు. ఇన్ కేస్ మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసేసేయండి, 100% అప్లోడ్ అవుతుంది. సో డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది. సో అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓవర్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యే యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ ఆన్లైన్ టెస్ట్ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఏదైతే మనకు సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.